మిత్రులందరికీ నమస్తే. మనం శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాం. ఈరోజు హర్సవల్లి దగ్గరలో ఉన్నటువంటి ప్రదేశం ఇదంతా కూడా. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఏంటి చెట్లను చూస్తే కనుక నాకు చెప్పండి. ఇవన్నీ కూడా మనకు బాగా విచ్చలవిడిగా కనపడేటువంటి పొదలనే మనం మొగలి పొదలు అంటాం. మీరు విన్నది కరెక్టేనండి. ఇదంతా కూడా మొగలి పొదలు. మనకి పాత తెలుగు సినిమాల్లో చెప్పినట్లు రగులుతున్నది మొగలి పొద అనే మన చిరంజీవి ఆ సినిమాల్లో చేసినటువంటి ఈ పాములు వేషాల్లో ఇచ్చినటువంటి అవన్నీ కూడా ఇవే. అతను ఏంటి వెళ్ళిపోతున్నాడు చూడు బండి. కాబట్టి ఇక్కడ మనకి అరుపులు వింటే అది శబ్దం వస్తుంది. లోపల కూడా పాములు ఉంటాయి అని చెప్పేసి మున్నాగు పాము అనేటువంటివి ఇందులో ఉంటాయి అని అంటున్నారు. ఇప్పుడు సీజన్ కాదు, ఒక 2-3 నెలల్లో మళ్ళీ పువ్వులు వస్తాయి. ఆ పువ్వులు వచ్చినప్పుడు మనకి ఇంకా బాగుంటాయి అని అంటారు. కాబట్టి ఈ మొగలు పుష్పాలు, మొగలు పొదలు అంటే ఇలా ఉంటాయి అని మీకు తెలియజెప్దామని ఈ వీడియో తీయటం జరిగింది. ఇంకా మనం కిందకు చూస్తే ఇది పెద్ద పెద్ద చెట్లు అండి. ఇటు పక్క చూపించండి నాన్నగారు. పక్క మనకి పెద్ద పెద్ద చెట్లు అనమాట. చిన్న చెట్లు అలాగే పెద్ద పెద్ద వృక్షాలుగా మారిపోయినాయి. ఇక్కడ కూడా ఇంకా నరికే వాళ్ళు నరుకుతూ ఉంటే అలా ఆనలు అనమాట అలా పెరిగిపోతూ ఉన్నాయి. పక్క మనం ఇంకా చూస్తే ఈ పక్క ఒక పెద్ద చుట్టూ లాగా అయిపోయింది అనమాట. పక్క మనం దీని యొక్క ఆకు ఎలా ఉంటుందో మనం ఇక్కడ చూడొచ్చు. ఇది దీని ఆకు అనమాట. గీసుకుంటుంది. దీనికి ముళ్ళు ఉంటాయండి. మొగలి చెట్లు అంటారు. ఈ మొగలి పుష్పాలు చాలా మందికి తెలియదు, కానీ మేము ఆయుర్వేదిక్ సార్ చెప్తుంటే విన్నాం. మొగలి పుష్పం ఉంటే దాదాపు 500 మీటర్ల దాకా దీని యొక్క సువాసన వస్తుందంట. అంటే మంచి మొగలు పువ్వు ఉండి మంచి సువాసన గాలిలో కనుకుంటే గాలి 500 మీటర్ల దాకా ఈ మొగలి పుష్పం యొక్క సువాసన వెదజిల్లే అవకాశం ఉంటుందని చెప్పి చెప్తా ఉంటారు. కాబట్టి ఇదే ఈరోజు మీకు చూపించినటువంటి మొగలి చెట్లు, మొగలి పువ్వు, వాటి యొక్క విశేష వాతావరణాలతో మీకు శ్రీకాకుళం.